ఘన అనే చిన్నారి ఉండేది. ఆమెకి చిన్నప్పటినుంచే అద్భుతాలంటే పిచ్చి. పుస్తకాల్లో చదివిన మాంత్రిక ప్రపంచం నిజంగానే ఉందా అని ఆమె ఎప్పుడూ కలలు కనేది. ఆకాశంలో నక్షత్రాలను చూస్తూ. ఒకరోజు సాయంత్రం సూర్యాస్తమయం అవుతుండగా ఆమె ఇంటి వెనుక ఉన్న పాత పెద్ద చెట్టు కింద కూర్చుని ఆలోచిస్తోంది. చెట్టు కాండం ఆమె వెనుక ఉంది, నిశ్శబ్దంగా ఉంది. అంతలో ఒక చిన్న వెలుగు పురుగుజిమని మెరిసింది. మేఘన ఆ మెరుస్తున్న వెలుగును అనుసరిస్తూ చెట్టు దగ్గరకు వెళ్ళింది. ఆమె కళ్లల్లో కుతూహలం నిండి ఉంది. ఒక్కసారిగా చెట్టుగోడలో ఒక బంగారు పురాతనమైన తలుపు కనపడింది. తలుపు మీద ఇలా రాసియుంది: ధైర్యం ఉన్నవారికే ఈ ద్వారం తెరుస్తుంది. అరే, ఇది నిజంగానే మాంత్రిక ద్వారం అని మేఘన ఆశ్చర్యపడింది. ఆమె లోతుగా ఊపిరి తీసుకుని వణుకుతున్న చేతిని తలుపు మీద ఉంచగానే తలుపు వెలుగుతో నిండిపోయింది. తలుపు మెరుస్తూ తెరుచుకుంది. మేఘన భయం, ఆనందందం కలగలిసిన భావంతో ఆ వెలుగులోకి నెమ్మదిగా అడుగుపెట్టింది. ఆమె అడుగు పెట్టగానే తలుపు వెనుక మాయమైపోయింది. ఆమె అద్భుతమైన చంద్రతార అడవిలోకి అడుగుపెట్టింది. అక్కడ చిన్న చిన్న పరీలు, మాట్లాడే పువ్వులు, నవ్వే జలపాతం, చంద్రతార అడవి అని ఒక చిన్న పిల్లి పణుగుడుతూ చెప్పింది. అంతలో పీల ప్రకాశంతో ఉన్న వెన్నెల అనే పరీరాణి వచ్చింది. మేఘనా, నీ ప్రపంచంలో కరుణ తగ్గిపోతోంది. మేము నిన్ను ఎన్నుకున్నాం ఎందుకంటే నీ హృదయం శుభ్రమైంది అని పరీరాణి చెప్పింది. పరీరాణి ఆమెకు ఒక చిన్న మాంత్రిక రాళ్ల బుట్ట ఇచ్చింది. ఎప్పుడైనా ఎవరికైనా సహాయం చేస్తే ఒక రాయి వెలుగుతుంది. అన్ని రాళ్ళు వెలిగితే ఈ అడవి మళ్లీ నీ హృదయంలోకి వస్తుంది. మేఘన తన ఊరికి తిరిగి వచ్చింది. ఆమె ఆ రాళ్లతో అవసరమైన వారికి సహాయం చేస్తూ చిరునవ్వులు పంచుతూ ఉంది. ప్రతిసారీ రాయి టక్ మని వెలిగింది. చివరి రాయి వెలిగిన రాత్రి ఆమె కలలో చంద్రతార అడవి కనిపించింది. పరీరాణి నవ్వుతూ, మేఘనా, నువ్వు నిజమైన మాంత్రికురాలువి అని చెప్పింది.